జాతీయ ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు గుర్తింపు లేని రాజకీయ పార్టీలని వేటు వేసింది. 474 పార్టీల మీద వేటు వేసింది. రెండు దశల్లో 808 పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఇంకొక 359 పార్టీలు స్క్రూట్నీలో ఉన్నాయి. రాజకీయ పార్టీ పెట్టి ఎన్నిక అదేదో కార్మిక సంఘం లాగనో లేకపోతే ఇదంటే వాళ్ళని ట్రేడ్ యూనియన్ అంటే వాళ్ళకి ఏదో ఇన్సూరెన్స్లో ఏదో ఉంటాయి. కానీ రాజకీయ పార్టీ నమోదు చేసిన తర్వాత ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఇది చేయటం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తాను. సో ఏదైతే ఉందో గత 6 సంవత్సరాల్లో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలని ఈసీ డెమాలిష్ చేసి పడేసింది ఆ జాబితా నుంచి. రాజకీయ పార్టీల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన పార్టీలపై కూడా వెయిట్ వేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ 2025 ఇప్పటి వరకు 808 రాజకీయ పార్టీల జాబితా నుంచి తీసేసింది. ఈ రాజకీయ పార్టీలే కావు. తొలి దశలో ఆగస్టు 9 334 పార్టీలను రద్దు చేస్తే లేటెస్ట్గా 2025 సెప్టెంబర్ 18 474 పార్టీలని రాజకీయ పార్టీలని వాటి నుంచి పేర్లు తొలగించింది. సో 2 దశల్లో కలిపితే 808 పార్టీలు చేసింది. తొలగించిన 474 రాజకీయ పార్టీలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఎవరు పడితే వాడు రిజిస్టర్ చేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్. 1,00,000 2 లక్షలే కదా, అంటే కొన్నిసార్లు 10 లక్షల్లో కూడా అవుతుంది అంటున్నారు. మరి ఏ ఖర్చులు చూడాలి. సో ఉత్తరప్రదేశ్లో ఏకంగా 121 పార్టీలను జాబితా నుంచి ఎలక్షన్ కమిషన్ తీసేసింది. దాని తర్వాత మహారాష్ట్రలో 44 పార్టీలను తొలగించింది. తమిళనాడులో 42 పార్టీలని, ఢిల్లీలో 40 పార్టీలని, మధ్యప్రదేశ్లో 23 పార్టీలని, పంజాబ్లో 21 పార్టీలని, ఆంధ్రప్రదేశ్లో 17 పార్టీలని, రాజస్థాన్లో 17 రాజకీయ పార్టీలని, మొత్తంగా 30 రాష్ట్రాలు అంటే 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలుపుకొని 474 పార్టీలని జాబితా నుంచి తీసేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఈ సంఖ్య ఏదైతే ఉన్నదో తొలగింపుతో ఈ సంఖ్య 2046 తగ్గినట్టుగా, రాజకీయ పార్టీల సంఖ్య ప్రజెంట్గా 2046 తగ్గినట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం 6 జాతీయ పార్టీలు 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని కేంద్ర ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 359 పార్టీలు కార్యకలాపాలపై 23 కాదు 29 రాష్ట్రాలు పరిశీలన జరుగుతుంది. సో 2021, 2022, 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక ఆడిట్, ఎన్నికల నివేదికలు సమర్పించాల్సింది. ఆయా పార్టీలు నోటీసులు జారీ చేసినట్టు కూడా చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం, మరింత విశ్వసనీయత కోసం ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం 2046 రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టుగా మనకి లెక్కలలో తెలుస్తూ ఉంది. తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా 2046 రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ పైన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.